హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 8th యూనిట్ ఉద్యోగిత సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ విత్తం థియరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఇందులో గత క్లాసులో ఉద్యోగిత సిద్ధాంతాలు ప్రధానమైనవి సంప్రదాయ సిద్ధాంతం, కీన్స్ యొక్క ఆధునిక ఉద్యోగిత సిద్ధాంతం, ఈ రెండు సిద్ధాంతాల గురించి గతంలో చెప్పుకున్నాం. ఈ యూనిట్లో రెండవ అంశం పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ విత్తం. ఈ ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది దేనికి సంబంధించింది, దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, ఆ అంశాలలో ప్రభుత్వ ఆదాయం ఏ మార్గాల ద్వారా వస్తుంది, ప్రభుత్వం ఏ అంశాలపై ఖర్చు చేస్తుంది, ప్రభుత్వం చేసిన రుణం తిరిగి చెల్లించడం, ప్రభుత్వ రుణం ఎన్ని రకాలు, తిరిగి చెల్లించడం అంటే రుణ విమోచనానికి ఎటువంటి పద్ధతులను అనుసరిస్తుంది, ఈ మూడు టాపిక్స్ని ఈరోజు ఈ క్లాసుల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది దేనికి సంబంధించి తీసుకుంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించే దాన్నే ప్రభుత్వ విత్తశాస్త్రం అంటాం. ఇక్కడ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అన్నిటికీ వర్తిస్తుంది. గతంలో స్వాతంత్రానికి పూర్వం పోలీస్ రాజ్యంగా ఎక్కువ ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ కాలక్రమంలో అనేక రాజ్యాలు, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను అనుసరించే రాజ్యాలు కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం అనేక విధులను నిర్వహించవలసి వస్తుంది. గతంలో కేవలం దేశ రక్షణ, శాంతి భద్రత పరిరక్షణ అనే రెండు విధులను మాత్రమే రాజరిక పాలనలో కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు కానీ ఈ రెండు విధులే ఎక్కువగా నిర్వహించేవాళ్ళు. అయితే శ్రేయ రాజ్యాలు ఆవిర్భవిస్తున్న ఆధునిక కాలంలో ప్రజల శ్రేయస్సు పెంపొందించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టవలసి వస్తుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం అనేక అవసరాల కోసం ఖర్చులు పెరిగిపోయినాయి, ప్రభుత్వ వ్యయం కూడా పెరిగిపోతుంది. ఆ సందర్భంలో ప్రభుత్వం ఆదాయాన్ని మించి వ్యయం ఉన్నప్పుడు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ ఆదాయం, వ్యయం, రుణం ఈ మూడు అంశాలకు సంబంధించిందే వాటి అధ్యయనమే ప్రభుత్వ విత్తశాస్త్రం అవుతుంది. అయితే డాల్టన్ అనే ఆర్థికవేత్త ప్రకారం ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను గురించి, వీటి మధ్య సర్దుబాట్లకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసేదే ప్రభుత్వ విత్తశాస్త్రం అని ఆయన తన అభిప్రాయంలో వ్యక్తం చేయడం జరిగింది. ఆధునిక ప్రభుత్వాలు ఆర్థిక, సాంఘిక అవస్థాపన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు అధిక మొత్తాలలో రోడ్లు, రైల్వేల నిర్మాణం, తంతి తపాలా సౌకర్యాలు, విద్య, వైద్య సౌకర్యాలు, నీటిపారుదల సౌకర్యాలు, విద్యుత్ శక్తి సౌకర్యం, త్రాగునీరు అందించడం, పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగిత, సాధారణ ధరల స్థాయిని ప్రభావితం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దాని విధులను నిర్వహించడానికి ఆదాయం అవసరం అవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం పన్నులను విధిస్తుంది, అవసరమైతే అప్పు చేస్తుంది. కొన్ని సందర్భాలలో లోటు బడ్జెట్ను ప్రతిపాదించి ఆ లోటును కొత్తగా కరెన్సీని ముద్రించడం ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక, సాంఘిక అవస్థాపన కార్యకలాపాలపైన ఖర్చు చేస్తుంది. ఈ రకమైన చర్యలను
ఆర్థిక వ్యవస్థ పనితీరును ఈ రకమైన చర్యలు అనేవి ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేయడంతో పాటు దేశంలోని జాతీయ ఆదాయం, ఉద్యోగిత, సాధారణ ధరల స్థాయిలో మార్పులు తీసుకువస్తాయి. అందువలన స్థూలార్థశాస్త్రంలో ముఖ్యమైన అంశమైన ప్రభుత్వ విత్తంలో అంతర్భాగమైన ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణాలను అర్థం చేసుకోవడానికి ఈ క్లాసులో ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ప్రభుత్వ విత్తశాస్త్రంలో 3 భాగాలు ఉన్నట్లుగా ఇక్కడ చార్ట్లో చూపించడం జరిగింది. మొదటిది ప్రభుత్వ ఆదాయం, రెండవది ప్రభుత్వ వ్యయం, మూడవది ప్రభుత్వ రుణం. ప్రభుత్వానికి ప్రధానంగా 2 మార్గాలలో ఆదాయం వస్తుంది. ఒకటి పన్ను రాబడి, ఇంకొకటి పన్నేతర రాబడి. అంటే ట్యాక్స్ రూపంలో ఆదాయాన్ని పెంపొందించుకోవడం, పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందడం. మరి ఆధునిక ప్రభుత్వాలు అనేక కార్యకలాపాలు నిర్వహించడం కోసం వివిధ అంశాలపై పన్నులు విధించడం జరుగుతుంది. అటువంటి పన్నులని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, మరొకటి పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులని వేటినంటామంటే పన్ను యొక్క ఆరంభ భారం, అంతిమ భారం ఒకే వ్యక్తి మీద ఉంటే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. ఇంకొక విధంగా చెప్పాలంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీల్లేని పన్నులని ప్రత్యక్ష పన్నులుగా చెప్పవచ్చు. ఉదాహరణకి ఆదాయం పన్ను, సంపద పన్ను. ఆదాయం పన్ను మరియు సంపద పన్ను, ఇవి 2 ప్రత్యక్ష పన్నుల్లోకి వస్తాయి. ఎవరికైతే నిర్ణయించిన పరిమితికి మించి సంవత్సరిక ఆదాయం ఉంటుందో, ప్రస్తుతం సంవత్సరానికి 5 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారు ఆదాయం పన్ను పరిధిలోకి వస్తారు. వాళ్ళ ఆదాయం పెరుగుతున్న కొద్దీ పన్ను రేటు పెంచుతూ పురోగామి విధానంలో పన్నులు అనేవి ఆదాయం పన్ను విధించడం జరుగుతుంది. అంటే ప్రత్యక్ష పన్నులని పురోగామి పన్ను విధానంలో ప్రభుత్వం విధిస్తుంది. ఎవరైతే స్థిర ఆస్తులు, సంపద కలిగి ఉంటారో వాటి మీద విధించే పన్నును సంపద పన్ను అంటాం. ఉదాహరణకి ఇంటి పన్ను లాంటిది సంపద పన్ను. పారిశ్రామిక ఆస్తులు, గృహాలు ఇలాంటి వాటి మీద పన్ను విధిస్తే దాన్ని సంపద పన్ను అంటాం. అంటే ఈ సంపద పన్ను అనేది ఎవరి మీద విధిస్తబడుతుందో వాళ్ళే చెల్లించడం జరుగుతుంది. చివరి వరకు ఆ పన్ను భారం అంటే ట్యాక్స్ భారాన్ని వాళ్ళే భరిస్తారు తప్ప ఇతరులపైకి బదిలీ చేయడానికి వీలుండదు. కానీ పరోక్ష పన్నులు అనేవి ఏంటంటామంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుండే పన్నులను పరోక్ష పన్నులు అంటాం. పన్ను యొక్క ఆరంభ భారం ఒక వ్యక్తి మీద, అంతిమ భారం మరొక వ్యక్తి మీద ఉన్నట్లయితే దాన్ని పరోక్ష పన్ను అంటాం. అంటే పన్ను విధించినప్పుడు మొదట ఒకరు చెల్లించి ఆ తర్వాత ఆ భారాన్ని వివిధ వ్యక్తుల మీదకి బదిలీ చేసి చివరికి ఆ పన్నును అంతిమ వినియోగదారుల మీదకి బదిలీ చేసే అవకాశం ఉండేది పరోక్ష పన్నుల విధానంలో ఉంటుంది. గతంలో ఈ పరోక్ష పన్నులుగా అమ్మకం పన్ను, సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను ఇట్లా అనేక పన్నులు అనేవి ఉండేవి. ఇక ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, తర్వాత అదనపు కస్టమ్స్ డ్యూటీ, విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, కొనుగోలు పన్ను, వినోద పన్ను, విలాస పన్ను, ప్రకటనలపై పన్ను, లాటరీలపై పన్ను, బెట్టింగు, జూదంపై పన్నులు ఇలాంటి పన్నులన్నింటి స్థానంలో జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఒకే పన్ను విధానం తీసుకురావడం ఉద్దేశంతో భారత పార్లమెంటులో మార్చి 29, 2017న వస్తువుల మరియు సేవల పన్ను చట్టం చేయబడింది. అంటే జిఎస్టి యాక్ట్ అనేది 2017 మార్చి 29వ తేదీన మార్చి 29,
17న చేయబడింది. మార్చి 29, 2017న చట్టం తీసుకొస్తే ఈ చట్టం అమలు మాత్రం జూలై 1వ తేదీ నుంచి 2017 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. చట్టమేమో మార్చి 29, 2017న, తర్వాత దాని అమలు మాత్రం జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేవి అన్ని పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానం తీసుకురావడం అనేది జరిగింది. దీనికి 4 రకాల స్లాబులు, 4 రకాల పన్ను రేట్లు అనేవి విధించబడడం జరుగుతుంది. కొన్ని వస్తువుల మీద 5% పన్ను రేటు, కొన్ని వస్తువుల మీద 12% పన్ను రేటు, కొన్ని వస్తువుల మీద 18% పన్ను రేటు, మరికొన్ని వస్తువుల మీద 28% పన్ను రేటుగా నిర్ణయించడం జరిగింది. అంటే అన్ని వస్తువుల మీద ఒకే రేటులో పన్ను విధించకుండా నిత్యావసర వస్తువులు, ముఖ్యమైన వస్తువుల విషయంలో పన్ను రేటు తక్కువగాను, విలాస వస్తువుల విషయంలో పన్ను రేటు ఎక్కువగా విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ప్రధానంగా 3 రకాలైన పన్నులను విధిస్తుంది. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా అమ్మే వస్తువు మీద విధించే పన్ను ఇది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునేదే సిజిఎస్టీ. ఇది అన్ని రాష్ట్రాలలో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా సిజిఎస్టీ అనేది వసూలు చేయబడుతుంది. తర్వాత రెండవది ఎస్జిఎస్టీ. ఇది రాష్ట్రం లోపల ఒక రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను. ఇది రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకునే పన్ను ఎస్జిఎస్టీ. అంటే ప్రతి వస్తువు మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉంటుంది. ఇక ఐజిఎస్టీ అనేది ఇది 2 రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగినప్పుడు రాష్ట్రాల మధ్య అమ్మకాలపై జిఎస్టీ విధిస్తే అది ఐజిఎస్టీగా, ఇంటర్ స్టేట్స్ మధ్యన వ్యాపారం జరిగినప్పుడు విధించే పన్నును ఐజిఎస్టీగా చెప్పవచ్చు. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్గా తీసుకోవడం జరిగింది. అంటే సమీకృత వస్తువుల మరియు సేవల పన్నుగా తీసుకోవచ్చు. అయితే ప్రతి వస్తువు మీద సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ 2 కలిసి ఉంటాయి. లేదా ఎస్జిఎస్టీ లేకుంటే సిజిఎస్టీ, ఐజిఎస్టీ అయినా కలిగి ఉంటుంది. అంటే కేంద్ర పాలిత ప్రాంతాల లాంటి రాష్ట్రాలలో, కేంద్రం పరిపాలించే రాష్ట్రాలలో సిజిఎస్టీ, ఐజిఎస్టీ కలిసి వసూలు చేయడం జరుగుతుంది. అయితే ప్రతి వస్తువు మీద 2 పన్నులు మాత్రమే ఉంటాయి, 3వ పన్ను విధానం ఉండదు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అయినా ఉంటుంది, లేదా సిజిఎస్టీ, ఐజిఎస్టీ అయినా ఉంటుంది. ఒకేసారి ఈ 3 పన్నులు ఒకే వస్తువు మీద, ఒకే ఇన్వాయిస్ మీద విధించడం అనేది జరగదు. అయితే జిఎస్టీ పరిధి నుంచి కొన్ని వస్తువులను మినహాయించడం జరిగింది. ముడి పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, తర్వాత సహజ వాయువు, ఏవియేషన్ టర్బైన్స్, ఇంధనం ఉత్పత్తి కోసం ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్స్, తర్వాత మానవులు వినియోగించే ఆల్కహాలిక్ లిక్కర్, వీటి మీద జిఎస్టీ పరిధి నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఇవి పరోక్ష పన్నులకు సంబంధించి అనేక పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి 3 విధాలుగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీగా వసూలు చేయడం జరుగుతుంది. కేంద్రం వసూలు చేసే పన్ను కేంద్ర వస్తు సేవల పన్నుగా సిజిఎస్టీ, రాష్ట్రం వసూలు చేసే పన్ను రాష్ట్ర వస్తు సేవల పన్నుగా ఎస్జిఎస్టీ. ఒక రాష్ట్రంలో వస్తువు విక్రయించినప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం 2 సమానంగా పన్నులో భాగంగా 18% స్టేట్ గవర్నమెంట్, 18%
సెంట్రల్ గవర్నమెంట్, 12% స్టేట్ గవర్నమెంట్, 12% సెంట్రల్ గవర్నమెంట్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు, రాష్ట్రాల మధ్య అమ్మకాలు జరిగినప్పుడు దానిపైన విధించే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది ఐజీఎస్టీ. అయితే ఒకేసారి 3 పన్నులనే ఉండవు. ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఉంటే సిజీఎస్టీ ఉండదు. సిజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఉంటే ఐజీఎస్టీ ఉండదు. 3 పన్నులు అనేవి ఒకే వస్తువుల సేవల ఇన్వాయిస్ మీద విధించబడవు. ఏవైనా 2 మాత్రమే విధించబడడం జరుగుతుంది. తర్వాత పన్నేతర రాబడి, ట్యాక్స్ కాకుండా కొన్ని ఇతర రాబడులు కూడా ప్రభుత్వానికి వస్తాయి. అందులో మొదటిది పాలనాపరమైన రాబడులు. ప్రభుత్వానికి కొన్ని పాలనా సంబంధిత సేవలు అందించడం వలన రాబడి అనేది వస్తుంది. ఉదాహరణకి లైసెన్స్ ఫీజు, పరీక్ష ఫీజు, ట్యూషన్ ఫీజు, పెనాల్టీలు, ప్రత్యేక విధింపులు మొదలగునవి పాలనాపరమైన విధింపులు. జరిమానాలు విధించడం కానీ, ట్యూషన్ ఫీజు వసూలు చేయడం, పరీక్ష ఫీజు వసూలు చేయడం, లైసెన్స్ ఫీజు వసూలు చేయడం, తర్వాత ల్యాండ్స్ వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయడం, ఇవన్నీ కూడా పాలనాపరమైన రాబడులు. రెండవది వాణిజ్య రాబడులు. ఆధునిక ప్రభుత్వాలు కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి కూడా ప్రభుత్వం రంగ సంస్థల్ని ఏర్పాటు చేస్తుంది. వస్తు సేవలను ధరలకి మార్కెట్లో విక్రయించేయడం జరుగుతుంది. అందుచేత ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తు సేవలను మార్కెట్లో అమ్మి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఉదాహరణకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, ఇది పెట్రోలియం కానీ గ్యాస్ను కానీ ఉత్పత్తి చేసి అమ్ముతుంది. తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్, ఇది సమాచార సౌకర్యాలని, ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్ సౌకర్యాలని, ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ బిహెచ్ఈఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇది కూడా ఎలక్ట్రికల్ పరికరాలకు సంబంధించిన ఉత్పత్తులు చేస్తున్నాయి. తర్వాత రైల్వేలు, రోడ్డు రవాణా కార్పొరేషన్లు, ఎయిర్ ఇండియా మొదలైనవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో నడిచే కొన్ని ముఖ్యమైన సంస్థలుగా చెప్పవచ్చు. ఈ సంస్థల ద్వారా వచ్చిన లాభాలు కూడా ప్రభుత్వానికి ఆదాయంగా పోవడం జరుగుతుంది. తర్వాత రుణాలు, అడ్వాన్సులు. పన్నులేతర రాబడుల ద్వారా ప్రభుత్వం సేకరించిన ఆదాయం సరిపోనప్పుడు ఆధునిక ప్రభుత్వాలు రుణాలను దేశంలోని విత్త సంస్థల నుంచి, ప్రజల నుంచి, అలాగే విదేశీ ప్రభుత్వాల నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులను అంటే రుణాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ రుణాలు, అడ్వాన్సులు కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చెప్పవచ్చు. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, తిరిగి చెల్లించే నిబంధన లేకుండా పొందే వాటిని గ్రాంట్స్ అనడం జరుగుతుంది. గ్రాంట్లు అనేవి తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకి ఉదారంగా ఇచ్చే సహాయాన్నే గ్రాంట్స్ అని పిలవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం విదేశాల ప్రభుత్వాల నుంచి లేదా అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీల నుంచి గ్రాంట్స్ను పొందడం జరుగుతుంది. అంటే విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి గ్రాంట్స్ రూపంలో మన దేశ ప్రభుత్వం పొందినట్లయితే వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్స్ రూపంలో పొందినట్లయితే వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు లాంటివి గ్రాంట్స్ను పొందినట్లయితే అవి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే గ్రాంట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో సాధారణ గ్రాంట్స్, ఇంకొకటి ప్రత్యేక గ్రాంట్స్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ అనేవి 2 రకాలు. ఒకటేమో సాధారణ గ్రాంట్స్, రెండవది ప్రత్యేక గ్రాంట్స్. ఈ 2 కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ సాధారణ గ్రాంట్స్ ఎలాంటి ప్రత్యేక ఉద్దేశానికి కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగించుకోవడానికి వాడుకోవచ్చు. ఆర్థిక వనరులు కొంత గ్రాంట్స్ రూపంలో వచ్చినప్పుడు ఏ అవసరానికైనా వాడుకోవచ్చు. కానీ ప్రత్యేక గ్రాంట్స్ మాత్రం ఏ ప్రత్యేక ఉద్దేశానికైతే
గ్రాంట్స్ ఇవ్వడం జరిగిందో ఆ ఉద్దేశం కోసమే ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఒక గ్రామ పంచాయతీకి గ్రామంలో విద్యాపరమైన అభివృద్ధికి లేదా మంచినీటి అభివృద్ధికి గ్రాంట్స్ ఇస్తే ఆ విద్యకు లేదా మంచినీటి సదుపాయానికే ఖర్చు చేయాలి. అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యాభివృద్ధికి గ్రాంట్స్ ఇస్తే విద్యాభివృద్ధికే ఖర్చు చేయాలి. కుటుంబ నియంత్రణకు గ్రాంట్స్ ఇస్తే కుటుంబ నియంత్రణ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది, మిగతా అవసరాలకు ఖర్చు చేయకూడదు. నెక్స్ట్ ప్రభుత్వ విత్త శాస్త్రంలో రెండవ అంశం ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వ విత్త శాస్త్రంలో ప్రభుత్వ వ్యయం కూడా ఒక ప్రధానమైన భాగం. ఆధునిక ప్రభుత్వాలు వివిధ విధుల నిర్వహణ కోసం ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయమే ప్రభుత్వ వ్యయం అవుతుంది. ప్రభుత్వాలు దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా అవస్థాపన సౌకర్యాల కల్పన, ప్రజాసేవలు, సంక్షేమ పథకాలమైన అధికంగా వ్యయం చేస్తున్నాయి. ప్రభుత్వం తన కార్యకలాపాలను ఎన్నో రెట్లు పెంచుకుంటూ పోతుంది. ప్రభుత్వ వ్యయం కూడా అధిక మొత్తంలో పెరుగుతూనే ఉంది. ఆధునిక ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలపైన దృష్టి కేంద్రీకరించడం వలన ప్రభుత్వ వ్యయం కూడా రోజురోజుకి పెరగడం జరుగుతుంది. అన్ని దేశాల ప్రభుత్వాలు ఒకే విధంగా విధులు నిర్వహించవు. ఆయా దేశాల ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాల లేదా సామ్యవాద ప్రభుత్వాలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ విధులు ఆయా దేశాల యొక్క రాజకీయ, ఆర్థిక విధానాలు మరియు ఆర్థిక అభివృద్ధి స్థాయిపైన ఆధారపడి ఉంటుంది. రాజకీయ పరిస్థితులు, ఆర్థిక విధానాలు, ఆర్థిక అభివృద్ధి స్థాయిపైన ఆ దేశ ప్రభుత్వాల యొక్క వ్యయం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం సాధారణంగా ఖర్చు చేసే అంశాలు కొన్ని చెప్పొచ్చు. దేశ రక్షణ కోసం మిలిటరీ వ్యవస్థకు ఖర్చు చేస్తుంది. ఆంతరంగిక శాంతి భద్రతల కోసం పోలీసు వ్యవస్థపై ఖర్చు చేస్తుంది. తర్వాత వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ శక్తి, తర్వాత రవాణా, సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మొదలగు వాటికి కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. తర్వాత విద్య, ఆరోగ్యం, ప్రసారం సౌకర్యాలకు కూడా సాంఘిక సేవల వంటి వాటికి ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా పన్నుల వసూలు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, విదేశీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి, పింఛన్లకు, సబ్సిడీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్స్ ఇవ్వడానికి, విదేశీ ప్రభుత్వాలకు గ్రాంట్స్ ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వడానికి, ప్రభుత్వ సంస్థలకు రుణాలు ఇవ్వడానికి, విదేశీ ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వడానికి, రుణాలు తిరిగి గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడానికి, గతంలో తీసుకున్న రుణాలపైన వడ్డీ చెల్లింపులకు, ప్రకృతి వైపరీత్యాలు మొదలగు సందర్భాలలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుటకు ప్రభుత్వం వ్యయం చేస్తుంది. అయితే ప్రభుత్వం వ్యయం వలన ద్రవ్యం సమాజంలో వివిధ వర్గాలకు బదిలీ అయి వారి ఆదాయంలో పెరుగుదల సంభవిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ కారణంగా వస్తు సేవలకు డిమాండ్ పెరగడం ఫలితంగా సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ వ్యయం ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే దేశంలో వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగే పరిస్థితి. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రభుత్వ వ్యయం ఒక కారణం అవుతుంది. ప్రభుత్వ వ్యయం పరిమాణం తగ్గితే ప్రజల యొక్క ఆదాయాలు తగ్గుతాయి, వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతుంది, సాధారణ ధరల స్థాయి తగ్గుతుంది. అంటే దేశంలో ప్రజల ఆదాయాల తగ్గుదలకు, వస్తు సేవల డిమాండ్ తగ్గుదలకు, ధరల స్థాయి తగ్గుదలకు కూడా ప్రభుత్వ వ్యయం కారణం కావచ్చు. అంటే ప్రద్రవ్యోల్బణాలు అనేవి ప్రభుత్వ వ్యయం మీద ఆధారపడి ఉంటాయి. ఇది అభివృద్ధి మరియు సాధారణ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ వ్యయం అనేది దేశ అభివృద్ధిని, ప్రజల యొక్క శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ మూడవ అంశం ప్రభుత్వ రుణం. ప్రభుత్వ రుణం అనేది వివిధ అవసరాల కోసం ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం రుణం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకునే రుణం అనేది స్వదేశంతో పాటు విదేశాల నుంచి కూడా రుణాలు వివిధ మార్గాల్లో సేకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ రుణం అనేది
సేకరించిన విధానం మీద ఆధారపడి రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి అంతర్గత రుణం, రెండవది బహిర్గత రుణం. అంతర్గత రుణం దాన్నే స్వదేశీ రుణం అంటాం. బహిర్గత రుణం దాన్నే విదేశీ రుణం అంటాం. స్వదేశీ రుణమే అంతర్గత రుణం, విదేశీ రుణమే బహిర్గత రుణం. ఒక దేశంలోని ప్రజలు, బ్యాంకులు, విత్త సంస్థలు, తర్వాత ఇతర మార్గాల ద్వారా దేశం లోపలనే సేకరిస్తే దాన్ని అంతర్గత రుణం లేదా స్వదేశీ రుణం అని పిలుస్తాం. అలా కాకుండా ప్రభుత్వం దేశం లోపల కాకుండా దేశానికి బయట ఐఎంఎఫ్ నుండి, ఐబిఆర్డి నుండి, విదేశీ ప్రభుత్వాల నుండి, విదేశీ ఆర్థిక సహాయ సంస్థల నుండి, అంటే ప్రపంచ బ్యాంకు కానీ, అంతర్జాతీయ ద్రవ్యనిధి కానీ, విదేశీ ప్రభుత్వాల నుంచి కానీ సేకరించే రుణాలను బహిర్గత రుణం, విదేశీ రుణం అని పిలవచ్చు. బహిర్గత రుణాన్నే ఎక్స్టర్నల్ డెబ్ట్ అని, అంతర్గత రుణాన్నే ఇంటర్నల్ డెబ్ట్ అని చెప్తాం. మరి ఈ రుణాలను ఏ రకంగా సేకరించినప్పటికీ అవి తిరిగి ప్రభుత్వ రుణాలను తిరిగి చెల్లించుటకు అనుసరించే విధానాలను ఏమంటామంటే రుణ విమోచనం అంటాం. ప్రభుత్వం తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించే పద్ధతులను రుణ విమోచన పద్ధతులని పిలవడం జరుగుతుంది. ప్రభుత్వం రుణ పరిష్కారం కోసం ఈ క్రింద పేర్కొనబడ్డ పద్ధతుల్ని అనుసరించవచ్చు. ఒకటి మిగులు బడ్జెట్. మిగులు బడ్జెట్ అంటే ప్రభుత్వ రాబడి ప్రభుత్వ వ్యయానికి మించి ఉంటే దానిని మిగులు బడ్జెట్ అనడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టికనే ప్రభుత్వ బడ్జెట్ అంటాం. ఈ బడ్జెట్లో ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువగా ఉంటే కొంత మిగిలినట్టు ఆ మిగులును గతంలో చేసిన అప్పులు తీర్చడానికి వడ్డీ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డప్పుడు దాని నుంచి రుణాన్ని తిరిగి చెల్లిస్తే దాన్ని మిగులు బడ్జెట్ ద్వారా చెల్లించడం. తర్వాత రెండవది రీఫండింగ్. ప్రభుత్వం కొత్తగా బాండ్లను, సెక్యూరిటీలను మార్కెట్లో జారీ చేయడం ద్వారా పొందిన రుణాన్ని ప్రభుత్వ రుణాన్ని తీర్చడానికి, అంటే గతంలో చేసిన అప్పు తీర్చడం కోసం కొత్తగా మార్కెట్లోకి ప్రభుత్వ బాండ్లను, సెక్యూరిటీలను అమ్మి వచ్చిన డబ్బును గతంలో చేసిన అప్పు తీర్చడానికి ఉపయోగిస్తే దాన్ని రీఫండింగ్ అని పిలుస్తాం. తర్వాత వార్షిక పద్ధతి. మూడో పద్ధతి వార్షిక పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వం తాను తీసుకున్న రుణాన్ని సంవత్సరాల వారీగా సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తుంది. తీసుకున్న రుణం వడ్డీతో సహా మొత్తం చెల్లుబాటు అయ్యే వరకు ఇది కొనసాగుతుంది. అంటే ఇయర్లీ పేమెంట్స్, ప్రతి సంవత్సరం కొంత కొంత మొత్తాన్ని అసలు వడ్డీతో కలిపి సంవత్సరానికి చెల్లిస్తూ రుణాన్ని పరిష్కరిస్తుంది. నెక్స్ట్ రుణ విమోచన నిధి. ఇది వార్షిక పద్ధతికి కొద్ది తేడాతో కూడుకున్నది. తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో తీసుకోవడానికి రుణదాత ఇష్టపడకపోయినట్లయితే ప్రభుత్వమే ఆ రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని రుణ విమోచన నిధి పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ నిధికి జమ చేస్తుంది. ఉదాహరణకి 1,00,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నట్లయితే వార్షిక పద్ధతిలో 10 సంవత్సరాలు తీర్చాలంటే 10,000 కోట్లు వడ్డీతో సహా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు తీరిస్తే వార్షిక పద్ధతిలో రుణ విమోచన జరుగుతుంది. అయితే ఈ 1,00,000 కోట్లను ఒకేసారి వడ్డీతో సహా తిరిగి చెల్లించమని రుణదాత ఆదేశిస్తే అప్పుడు ప్రభుత్వం రుణ విమోచన నిధి పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సమాన వాయిదాలలో 10,000 కోట్లు ప్లస్ వడ్డీ, ఉదాహరణకి 11,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరం జమ చేస్తూ 10 సంవత్సరాలు జమ చేస్తే అవి 1,00,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో
1,00,000 కోట్లు ప్లస్ వడ్డీగా 1,00,000 కోట్ల అసలు 12 కోట్లు అనేది వడ్డీగా, అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు వడ్డీ, 10,000 కోట్లు అసలు. అట్లా 10 సంవత్సరాల కాలం ఆ నిధికి సమాన వాయిదాల్లో జమ చేస్తే ఆ నిధిని ఉపయోగించి 10 సంవత్సరాల తర్వాత ఒకేసారి రుణాన్ని తీర్చే అవకాశం ఉంటుంది. దాన్నే రుణ విమోచన నిధి అంటాం. తర్వాత రుణ పరివర్తనం. ఎక్కువ వడ్డీ రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న రుణాన్ని తక్కువ వడ్డీ రేటు గల రుణంగా మార్చడాన్నే రుణ పరివర్తనం అంటాం. అంటే పాత రుణాన్ని పరిపక్వ తేదీకి ముందుగానే కొత్త రుణంగా మార్చితే ప్రస్తుతం పొందిన రుణంపై వడ్డీ రేటు గతంలో కంటే చాలా తక్కువ వడ్డీ రేటు ఉన్నట్లయితే ఇది లాభదాయకంగా ఉంటుంది. అంటే ఎక్కువ వడ్డీ రేటుకు గతంలో తీసుకున్న ప్రభుత్వ రుణాలని ప్రస్తుతం వడ్డీ రేటు తగ్గినట్లయితే ఎక్కువ వడ్డీ రేటుకు తీసుకున్న రుణాన్ని ఆ పాత వడ్డీ రేటుకు కొంత అమౌంట్ లెక్క చేసి కొత్తగా ఇప్పుడు తీసుకున్న రుణంగా మార్చడాన్ని రుణ పరివర్తనం అంటాం. వడ్డీ రూపంలో పెరిగే భారం కొంతవరకు తగ్గుతుంది, కానీ ఈ మార్గంలో పూర్తిగా రుణ విమోచన జరగదు. రుణ పరివర్తనం ఎప్పుడు లాభదాయకం అంటే ప్రస్తుతం పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు కంటే గతంలో పొందిన రుణంపై చెల్లించే వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రుణ పరివర్తన వల్ల లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్, అదనపు పన్నులు విధించడం. గతంలో చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోనప్పుడు ప్రభుత్వం అదనంగా కొత్త పన్నులు విధించడం కానీ లేదా గతంలో విధించిన పన్నుల రేట్లను పెంచడం కానీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొని అప్పులు తీర్చడానికి ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో రుణ విమోచనం కోసం ప్రభుత్వం అదనపు పన్నులను విధించి వచ్చిన రాబడితో రుణాన్ని తిరిగి చెల్లించడం చేయడం జరుగుతుంది. ఈ విధానంలో నూతనంగా పన్నులు విధించబడతాయి, అంటే కొత్తగా పన్నులు విధించడం అనేది చేయడం జరుగుతుంది. చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొని పాత అప్పులను తీర్చడానికి ఉపయోగించవచ్చు. తర్వాత మూలధనంపై పన్ను, క్యాపిటల్ లేవీ అంటాం దీన్ని. ఈ పద్ధతిలో ప్రజల వద్ద ఉన్న ఒక నిర్దిష్టమైన విలువకు మించిన మూలధన ఆస్తులపై లేదా ఎస్టేట్లపై అధిక మొత్తంలో ఒకేసారి పన్ను విధించడం జరుగుతుంది. అంటే ఒకే సమయంలో రుణాల చెల్లింపుకు అవసరమయ్యే నిధులను పొందడం జరుగుతుంది. ఉదాహరణకి 10 లక్షల విలువ కంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తులు ఎవరైనా కలిగి ఉంటే భూములు కానీ ఇండ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ కలిగి ఉన్న వాళ్ళ మీద మూలధనం పన్ను అనేది విధించడం, ఒకేసారి పెద్ద మొత్తంలో విధించి ఇక మళ్ళీ వాళ్ళ మీద పన్ను లేకుండా వసూలు చేసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకొని గతంలో చేసిన అప్పులను తీర్చడానికి ఇది ఉపయోగించవచ్చు. అంటే ఒకే సమయంలో రుణాల చెల్లింపులకు అవసరమయ్యే నిధులను మూలధనంపై పన్ను విధించడం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. తర్వాత మిగులు వర్తక శేషం. విదేశీ వ్యాపారం ద్వారా ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ తక్కువ ఉన్నప్పుడు విదేశీ వర్తక శేషంలో మిగులు ఏర్పాటు చేసి ఆ మిగులును విదేశీ రుణం తీర్చడానికి ఉపయోగించవచ్చు. విదేశీ రుణాల చెల్లింపునకు విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుంది. అంటే డాలర్స్లో కానీ పౌండ్లలో కానీ బంగారం రూపంలో కానీ విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ డాలర్స్ను పౌండ్స్ను సంపాదించాలంటే ఎగుమతుల విలువ పెంచి దిగుమతుల విలువ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ దిగుమతుల విలువ కంటే ఎక్కువ ఉండాలి. ఎగుమతుల విలువ ఎక్కువ ఉండి దిగుమతుల విలువ తక్కువ ఉంటే మిగులు వర్తక శేషం ఏర్పడి విదేశీ మారక ద్రవ్యం మనకు లభిస్తుంది. అంటే డాలర్స్ రూపంలో పౌండ్స్ రూపంలో మనకు విదేశీ కరెన్సీ లభిస్తుంది. ఆ విదేశీ కరెన్సీని విదేశీ రుణాల చెల్లింపునకు ఉపయోగించవచ్చు. ఇది రుణ పరివర్తన చేయడానికి మనకు రుణ విమోచన చేయడానికి ప్రభుత్వం అనుసరించే వివిధ పద్ధతులు: మిగులు బడ్జెట్ను, రీఫండింగ్, వార్షిక పద్ధతి, రుణ విమోచన నిధి, రుణ పరివర్తనం, అదనపు పన్నులు, మూలధనంపై పన్ను, మిగులు వర్తక శేషం. ఈ 3 అంశాలలో ప్రతి సంవత్సరం ఐపీ ఎగ్జామ్స్లో కనీసం ఒక టాపిక్ 5 మార్కులకు తప్పనిసరిగా వస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయం అంటే ఏంటి,
ప్రభుత్వం ఏ ఏ మార్గాల ద్వారా ఆదాయం పొందుతుంది, ప్రభుత్వ వ్యయం అంటే ఏంటి, ప్రభుత్వం ఏ ఏ అంశాలపై ఖర్చు చేస్తుంది, ప్రభుత్వ రుణం అంటే ఏంటి, ప్రభుత్వ రుణ విమోచన పద్ధతులు ఏంటివి. ఈ 3 టాపిక్స్లో ఒక టాపిక్ని 5 మార్కుల క్వశ్చన్కి అడగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ సందర్భాలలో ఆదాయం గురించి రుణ విమోచన గురించి అడగడం జరుగుతుంది. వ్యయం అనేది చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. ఓకే స్టూడెంట్స్.